జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. ఈరోజు మనం ఒక కొత్త నోటిఫికేషన్ డిస్కస్ చేసుకుందాం. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ ఉంటే చాలు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. చూసుకునే ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ పూణే నుండి మనకు నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగింది. మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకు డేట్ ఆఫ్ ది ఇష్యూ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైందంటే 10న నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ ఎప్పటి నుండి మనం ఆన్లైన్ సబ్మిషన్ చేసుకోవచ్చు అంటే 15th ఆగస్ట్ నుండి మనం ఆన్లైన్ అప్లై చేయొచ్చు. అదే లాస్ట్ డేట్ ఆఫ్ ది ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ చూసుకుంటే 15th సెప్టెంబర్ 2026 లోపల మనము అప్లై చేసుకోవచ్చు. అదే వేకెన్సీ పొజిషన్ చూసుకుంటే మనకు నేమ్ ఆఫ్ ది 3 టైప్ ఆఫ్ వేకెన్సీస్ మనకు ఉండడం జరిగింది. దాంట్లో స్టానోగ్రాఫర్ గ్రేడ్ 2, తర్వాత ట్యాక్స్ అసిస్టెంట్ టీఏ, తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ మనకు మొత్తంగా టోటల్ వేకెన్సీ చూసుకుంటే 85 ఉన్నాయి. దాంట్లో స్టానోగ్రాఫర్ గ్రేడ్ 2కి మనకు 6 వేకెన్సీస్ ఉన్నాయి. ట్యాక్స్ అసిస్టెంట్కి 40 వేకెన్సీస్ ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 39 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత స్టానోగ్రాఫర్కి శాలరీ చూసుకుంటే 25,000 to 81,000 శాలరీ ఉంటుంది. అన్ని అలౌన్సెస్ కలిపితే మీకు 45 నుండి 55 మధ్యలో మీకు శాలరీ రావడం జరుగుతుంది కేలో. తర్వాత టాస్క్ అసిస్టెంట్కి చూసుకుంటే సేమ్ ఈ లెవెల్ 45 to 50K శాలరీ రావడం జరుగుతుంది. తర్వాత ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి మీకు 18,000 నుండి 56,000 అంటే మీకు మినిమంగా 35,000 మీకు శాలరీ రావడం జరుగుతుంది. చూసుకోండి, క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ ఎనీ వన్ ఆర్ మోర్ దెన్ వన్ ఆఫ్ ది అబోవ్ పోస్ట్ ఇస్ ఎ సింగిల్ అప్లికేషన్. మీకు ఏదైతే 3 పోస్టులు కనబడుతున్నాయో స్టానోగ్రాఫర్, ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ ఆఫీసర్, ఈ 3 పోస్టులు మీరు ఒకే పోస్ట్కి అప్లై చేయాలి. నాది డిగ్రీ పాస్ అయినాను, నేను ఇంటర్ పాస్ అయినాను, నేను 2 దానికి అప్లై చేస్తానంటే అట్లా కుదరదు. ఓన్లీ మీరు వచ్చేసి ఒక్క పోస్ట్కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది మీరు చాలా అర్థం చేసుకొని మీరు ఏం చేయాలంటే ఇది చేసుకోండి. తర్వాత ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎవరైతే స్టానోగ్రాఫర్కి అండ్ ట్యాక్స్ అసిస్టెంట్కి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అప్లై చేద్దాం అనుకుంటారో వీళ్ళకి ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎవరితో 18 years to 27 years మధ్యలో ఉన్నారో వీళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ స్పెషల్ కేటగిరీస్కి ఏజ్ రిలాక్సేషన్ ఆఫ్ ది ఏజ్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ది స్పోర్ట్స్ పర్సన్స్ రిలాక్సేషన్ ఆఫ్ ది అప్పర్ ఏజ్ లిమిట్ ఆఫ్ ది 5 years. ఎస్సీ ఎస్టీలకు ఓబీసీలకు మనకు 5 years ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మనకు 10 years ఏజ్ రిలాక్సేషన్ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎసెషనల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరితో స్టానోగ్రాఫర్ గ్రేడ్ 2కి అప్లై చేస్తున్నారో వీళ్ళ క్వాలిఫికేషన్ చూసుకుంటే వీళ్ళు 12th క్లాస్ ఇంటర్ పాస్ అయితే చాలు. దాంతోపాటు మీరు ఈక్వలెంట్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ చూసుకొని మీరు ఇంటర్ పాస్ అయినా అప్లై చేయొచ్చు. లేదు మేము డిప్లొమా చేసాము అంటే అప్లై చేయొచ్చు. లేదు మేము ఐటీఐ కంప్లీట్ చేసామంటే అప్లై చేయొచ్చు. ఏమంటే మీరు 12th క్లాస్ సర్టిఫికేట్ 12th క్లాస్ పాస్ అయినట్లు మీరు కోర్సు చేసినట్టు ఉండాలి. అది ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, వొకేషనల్ కానీ ఏమైనా పర్వాలేదు. మీరు స్టానోగ్రాఫర్ గ్రేడ్ 2కి అప్లై చేయొచ్చు. ట్యాక్స్ అసిస్టెంట్ చూసుకుంటే టీఏ చూసుకుంటే డిగ్రీ ఆఫ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. మీరు కానీ డిగ్రీ పాస్ అయి ఉండి లేకుంటే ఈక్వలెంట్ అంటే డిగ్రీ బీటెక్ కానీ, ఎంబీబీఎస్ కానీ, ఫార్మసీ కానీ, బీఈ కానీ మీరు కంప్లీట్ చేస్తే మరి ట్యాక్స్ అసిస్టెంట్కి అప్లై చేయొచ్చు. అండ్ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి చూసుకుంటే మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. ఎంటీఎస్కి మీరు ఏం చేయొచ్చు అంటే అప్లై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సెలెక్షన్ క్రైటీరియా అండ్ ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే దీనికి ఎగ్జామ్ ఉండదు, అండ్ మెడికల్ టెస్ట్ ఉండదు, తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉండదు. జస్ట్ అప్లై చేసిన తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత అక్కడ వెళ్ళి మీరు మీ పర్ఫార్మెన్స్ చూపించాలి. స్పోర్ట్స్లో మీరు ఏ గేమ్ ఆడుతున్నారో ఆ గేమ్లో మీరు ట్రయల్ ఇస్తే వాళ్ళు మీ గేమ్ బట్టి మీకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. గేమ్ అండ్ మీ సర్టిఫికేట్ బట్టి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. చూసుకోండి, ద స్పోర్ట్స్ పర్సన్స్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ది అపాయింట్మెంట్ బేస్ ఆన్ ది ఫాలోయింగ్ క్రైటీరియా. చూసుకుంటే మనకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నది. దీనికి ఎవరికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారో అది తెలుసుకోవడం ముందు ఫస్ట్ ఇంపార్టెంట్. చూసుకోండి, ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారంటే
టు దోస్ క్యాండిడేట్స్ హూ రిప్రజెంట్ కంట్రీ, ఎవరైతే మన కంట్రీకి రిప్రజెంట్ చేసినారో ఒలింపిక్స్ కానీ, లేకుంటే కామన్వెల్త్ గేమ్స్ కానీ, లేకుంటే క్రికెట్లో ఏషియన్ గేమ్స్ కానీ, లేకుంటే ఐసీసీ T20 వరల్డ్ కప్ కానీ, లేకుంటే అండర్-19 కానీ ఎవరైతే ఆడింటారో వీళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి హూ హ్యావ్ రిప్రజెంట్ స్టేట్ ఆర్ యూటీ ఇన్ దిస్, ఎవరితో నేషనల్ లెవెల్గా మన నేషనల్ లెవెల్గా రిప్రజెంట్ చేసినారో రిప్రజెంట్ స్టేట్ ఆర్ యూనియన్. మనకు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ తరఫున మీరు స్టేట్ నుండి మీరు నేషన్కి వెళ్ళి మీరు మన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసినట్టు వీళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. థర్డ్ ప్రిఫరెన్స్ ఎవరైనా ఇస్తారంటే ఎవరైతే ఖేలో యూత్ గేమ్స్ ఆడి ఉంటారో, ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఆడింటారో వీళ్ళకు మరి థర్డ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫోర్త్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వడం జరుగుతుందంటే దోస్ హూ రిప్రజెంట్ స్టేట్ ఆర్ యూటీ ఇన్ ది ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏజ్ కేటగిరీ అబో, ఎవరితో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఆడి ఉన్నారో వీళ్ళు అబో 18 years ఉంటే వీళ్ళకు ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఆర్ ఇండియా పారా గేమ్స్ కండక్టెడ్ విత్ ది అథరైజేషన్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది స్పోర్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ హ్యావ్ ఏ ఓన్ మెడల్స్ ఆర్ ది అప్ టు. చూసుకోండి, మీరు కానీ అబో 13 కింద రిప్రజెంట్ చేసిన యూత్ గేమ్స్లో, లేకుంటే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అండ్ ఇంటర్ గేమ్స్లో మీరు కానీ థర్డ్ పొజిషన్ ఆర్ లేకుంటే మీరు థర్డ్ పొజిషన్ ఆర్ ఫైనల్లో వెళ్ళిన ఉంటారంటే మీకు ఇంకా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకు ఫిఫ్త్ ప్రిఫరెన్స్ చూసుకుంటే హూ represented the state schools in the national sports games for the schools conducted by All India School Games Federation and whom the medals of the position third position. చూసుకోండి, ఎవరైతే స్టేట్ స్కూల్స్ నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ ఆఫ్ ది ఫర్ స్కూల్స్ కండక్టర్ ఆల్ ఇండియా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, ఏమైతే ఆల్ ఇండియా గేమ్స్ ఫెడరేషన్ మనకు ఒక ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తే దాంట్లో మరి మీరు పార్టిసిపేట్ చేస్తే అప్ టు మీకు థర్డ్ ప్లేస్ ఉంటే మీరు ఈ ఫిఫ్త్ ప్రిఫరెన్స్ ఇవ్వడం. సిక్స్త్ ప్రిఫరెన్స్ ఏమంటే ఇది చాలా చూసుకోండి, టు హూస్ హ్యావ్ రిప్రజెంటెడ్ ది స్టేట్, యూనియన్ టెరిటరీ, యూనివర్సిటీ, స్టేట్ స్కూల్స్ టీమ్స్ అట్ లెవెల్ మెన్షన్ ఇన్ ది కేటగిరీస్ B to E కుడ్ నాట్ విన్ ఏ మెడల్ ఆర్ పొజిషన్ ఇన్ ది సేమ్ ఆర్డర్ ప్రిఫరెన్స్. ఎవరైతే సిక్స్త్ ఇదితో మన స్టేట్లో మనము స్టేట్ మీట్ కానీ ఎట్లా ఆడింటాం కదా, అప్పుడు మనము ఆడి ఉంటే మనకు స్టేట్ స్కూల్ టీమ్స్ లెవెల్ మెన్షన్ కేటగిరీ C to B ఉంటే మనము ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ లిస్ట్ ఆఫ్ గేమ్ స్పోర్ట్స్ పర్సన్ చేయడం జరిగింది. అంటే దీని అర్థం ఏమంటే మనకు ఏ గేమ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ మేల్కి ఎన్ని, ఫిమేల్కి ఎన్ని, దాన్ని బట్టి మనకు ఆ గేమ్లో మనకు సర్టిఫికేట్ ఉంటే మనము ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. ఒకవేళ నీ దగ్గర కబడ్డీ, నీ దగ్గర ఏదైనా వేరే గేమ్ ఇచ్చి రెజ్లింగ్ ఇచ్చి దాంట్లో రెజ్లింగ్ లేకుంటే మీరు ఎలిజిబుల్ అవుతారంటే ఎలిజిబుల్ కాదు. మీకు ఏ గేమ్లో సర్టిఫికేట్ ఉంటే ఆ గేమ్కి మాత్రం మీరు ఎలిజిబుల్ అవుతారు. చూసుకోండి, నేమ్ ఆఫ్ ది స్పోర్ట్స్ చూసుకుంటే అథ్లెట్స్, బ్యాడ్మింటన్. అథ్లెట్స్ చూసుకుంటే 20 ప్లేయర్స్ కావాలి, 20 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో మేల్కి 10, ఫిమేల్కి 10. అలాగే బ్యాడ్మింటన్ చూసుకుంటే 2 వేకెన్సీస్ ఉన్నాయి, మేల్కి 1, ఫిమేల్కి 1. అలాగే బాస్కెట్బాల్ చూసుకుంటే టోటల్గా 5 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ మేల్కి 0 వేకెన్సీస్, ఫిమేల్కి 5 ఉన్నాయి. తర్వాత బాక్సింగ్ అయిపోయింది. తర్వాత బ్రిడ్జి చూసుకుంటే 2 వేకెన్సీస్ అండ్ 2 వేకెన్సీస్ ఉండడం జరిగింది. క్యారమ్ వచ్చేసి 2 వేకెన్సీలో 1, చెస్లో వచ్చేసి 1 వేకెన్సీస్ ఉండడం జరిగింది. క్రికెట్ మరి ఇక్కడ గేమ్ ఉంది, క్రికెట్లో 6 వేకెన్సీస్ ఉంటే మేల్కి మాత్రం 6 వేకెన్సీస్ ఉన్నాయి. హాకీకి చూసుకుంటే 5 వేకెన్సీస్ ఉంటే బాయ్స్కి మాత్రమే ఉన్నాయి. కబడ్డీలో 6 వేకెన్సీస్ ఉంటే అది మరి బాయ్స్కి మాత్రమే ఉన్నాయి. తర్వాత పారా స్పోర్ట్స్ చూసుకుంటే 3 వేకెన్సీస్ ఉన్నాయి, అది మరి బాయ్స్కి ఉండడం. పారా స్పోర్ట్స్లో బాయ్స్కి 3 అండ్ గర్ల్స్కి 2 ఉండడం జరిగింది. స్విమ్మింగ్కి వచ్చేసి 1 వేకెన్సీస్ ఉన్నాయి. టేబుల్ టెన్నిస్కి వచ్చేసి 2 వేకెన్సీస్, 4 ఉంటే 2 గర్ల్స్కి 2 బాయ్స్కి 2 ఉండడం జరుగుతుంది. తర్వాత టెన్నిస్ చూసుకుంటే 2 వేకెన్సీస్ ఉంటే 1 ఉంది. తర్వాత వాలీబాల్లో 12 వేకెన్సీస్ ఉంటే 6. రెజ్లింగ్లో వచ్చేసి 4 వేకెన్సీలో 2. యోగాసనంలో వచ్చేసి 2 వేకెన్సీస్ ఉండడం. చూసుకోండి ఫ్రెండ్స్, హౌ టు అప్లై, మనం ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ ఏదైతే మీకు వెబ్సైట్ కనబడుతున్నాయో ఈ వెబ్సైట్లో వెళ్ళి మీరు లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ అయ్యి తర్వాత సైన్ ఇన్ అయ్యి మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది చాలా మీకు ఫార్మేట్ ఎక్కువ ఏం కనబడదు, మీరు ఈజీగా మీరు ఏం చేయొచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్. చూసుకోండి ఫ్రెండ్స్, మనము లాస్ట్ అప్లికేషన్ ఫీ డిస్కస్ చేసుకుని చాలా తక్కువ అప్లికేషన్ ఫీజు. వేరే మనము పోస్టులు వేరే నోటిఫికేషన్ చూస్తే దీంతో చాలా తక్కువ అప్లికేషన్ ఫీజు ఉంది. అప్లికేషన్ ఫీ అప్లిబుల్ 200 రూపీస్ మాత్రమే. మీరు అప్లై చేయాలంటే ఓన్లీ 200 మాత్రమే పే చేసి అప్లై చేయాలి. ఫీ ఈజ్ టు బి పేడ్ టు ది ఆన్లైన్ మోడ్ ఓన్లీ అండ్ ప్రూఫ్ ఆఫ్ ది పేమెంట్
document needs to furnized with the application received without payment of the request fee will be rated incomplete. చూసుకోండి, మీరు పేమెంట్ చేయకుండా మీ అప్లికేషన్ ఏమవ్వదు, సక్సెస్ఫుల్ అవ్వడు. ప్రతి ఒక్కరూ అప్లికేషన్ని మీ సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు 200 పే చేయాలి. చూసుకోండి ఫ్రెండ్స్, దీనికి ఎవరితో స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంది, మీరు స్టేట్కి కానీ నేషనల్ కానీ ఆడి ఉంటే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. మీకు మంచిగా ఒకసారి మీకు సెలెక్షన్ ప్రాసెస్ మరి చెప్తా. చూసుకోండి, చాలామందికి తెలుసు కదా సెలెక్షన్ ప్రాసెస్ ఎలాగుంటుందంటే, ఫస్ట్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ ఎలా చేస్తారో నేను ఏదైతే మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీద షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు ఒక వెన్యూ ఇస్తారు. ఆ వెన్యూకి మీరు వెళ్ళి మీ స్పోర్ట్స్ ట్రయల్, అంటే మీకు స్పోర్ట్స్ ఎంత బాగా వచ్చు, దాంట్లో మీరు ఎంత పర్ఫార్మెన్స్ ఉన్నారో మీకు అక్కడ మీ ప్రతిభ చూపించాలి. తర్వాత మీకు ఆ ప్రతిభ వాళ్ళకి నచ్చితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. దీనికి మెడికల్ టెస్ట్ మరి ఉంటుంది. మెడికల్ టెస్ట్ వాళ్ళు కండక్ట్ చేయరు. మీకు మెడికల్ టెస్ట్ సర్టిఫికేట్ ఉంటే చాలు, మీరు పాస్ అయినట్లే. చూసుకోండి ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి వీడియోస్ షేర్ చేయండి. మీరు లైక్లు చేస్తున్నారు కానీ వీడియో చూడడం లేదు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ ఈ నోటిఫికేషన్ కావాలంటే మీరు మన టెలిగ్రామ్లో, మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఈ నోటిఫికేషన్ మీకు అక్కడ లభిస్తుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్ ఫ్రెండ్స్.